హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజైతే నేను సామగడ్డలో ఫ్రై చేస్తున్నానండి. ఆల్రెడీ సామగడ్డల పులుసు వచ్చి మన ఛానల్లో ఉంది. ఆ ఫ్రై కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నార్మల్ ఫ్రై లాగానే చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా మంది సామగడ్డల ఫ్రై అనేది తెలియదండి. పులుసు వరకు అయితే అందరికీ తెలుసు. సో నేను ఈరోజైతే చామగడ్డల ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను 1/2 కేజీ సామగడ్డలు తీసుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నానండి. ఒక 3 విజిల్స్ చాలు. ఎందుకంటే మరి మెత్తగా అయితే మన ఫ్రైకి బాగోదు. సామగడ్డ ఫ్రై ఈ మనం ఇలాగా సన్నగా బిల్లలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఈ సామగడ్డ ఫ్రై ఒక చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకైనా మనకి నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్ట్ ఉంటుంది సామగడ్డ ఫ్రై. మనకి పులుసు తినే వాళ్ళకంటే సామగడ్డ ఫ్రై ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇప్పుడైతే మనము వేంపేసుకుందాము. ఆయిల్లో వేసేసుకొని త్వరగా కూడా చేసుకోవచ్చండి సామగడ్డ ఫ్రై. మనం జస్ట్ సామగడ్డలు ఉడకబెట్టుకుంటే సరిపోద్దండి. తర్వాత త్వరగా అయిపోతుందండి. ఇప్పుడైతే మనము ఆయిల్లో ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందని నేను బయట ఓపెన్ ప్లేస్లో చేస్తున్నాను. సమ్మర్ మనకి వర్షాలు పడుతున్నాను కూడా కిచెన్లో అయితే చాలా వేడి ఉంటుందండి. అందుకే బయట చల్లగా ఉందని బయట పెట్టేసుకున్నాను. ఇలాగా నాకు ఇక్కడ కుకింగ్ చేయాలంటే కూడా చాలా ఇష్టం. ఓపెన్ ప్లేస్లో ఇలాగ మనం అన్నీ బాగా రోస్ట్గా వేపుకోవాలండి. కొంచెం అయితే టైం పడుతుందండి వేపేకి. మనం వేసి నెక్స్ట్ ఏదన్నా మనం పని కూడా చూసుకోవచ్చండి. ఇవి వేసేసి ఆయిల్లో మనం ఏదైనా పని చేసుకుంటుంటే ఇంకా అవంతకు అవి వేగిపోతాయండి. జస్ట్ మనం చెక్ చేస్తూ ఉంటే చాలు. మెయిన్ రోడ్లో ఉందండి హౌస్, అందుకని ఎక్కువ వెహికల్ శబ్దం అయితే ఎక్కువ వస్తుంటుంది. ఇలాగ మనకి మానట్లు అన్నీ పడితే అన్నీ వేసేసుకొని రోస్ట్గా కాల్చుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం ఈ ఇండక్షన్ స్టవ్ కూడా బాగా యూజ్ అవుతుందండి. మనం స్టీల్ బేస్ నీటి పెట్టుకుంటే కుకింగ్ బాగా అవుతుంది. ఇలాగన్నీ వేసేసుకున్నాము. ఇవైతే బాగా రోస్ట్ అవనిద్దామండి. వేగేలోపు మనం కొబ్బరి పొడి కొట్టేసుకుందామండి. కొబ్బరి మనము ఇంతకు 3-4 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి వేసుకోవాలండి. లేదంటే మమ్మల్ని కొబ్బరి కింద ఉంటుంది కదా, అందులో ఆఫ్ అనుకోండి. ఆ మటుకైతే పడుతుంది కొబ్బరి కంపల్సరీగా. అలాగే ఉప్పు వేసుకున్నాము. ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుందండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై కదా, మనకి ఆయిల్ అనేది అంతా ఇది కారం ఫీల్ చేసుకుంటుంది. అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఉప్పు వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. 1/2 కేజీ కదా తీసుకున్నాము, అందుకని పడుతుంది. అలాగే మనము ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి కొట్టేసుకోవాలండి. పొడి అయితే ఇంతే అండి, ఇంకేం వేసుకోకూడదు. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో పొడి కొట్టేస్తాము. ఇవైతే ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయినాయండి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ మధ్యలో ఈ వైట్ పార్ట్ అనేది ఉండకుండా చూసుకోవాలి, అంతవరకు వేపుకోవాలి. ఇప్పుడైతే మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇవి ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మనము సామగడ్డల్ని. అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక మంచి వెజ్ ఐటమ్ అండి. కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. మనం కొబ్బరి పొడి వేస్తాం కదా, అదంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంకా మిగతా ఉన్నాయి కదండి, అవి కూడా ఇలాగా అన్నీ వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి. మనం ఇందాక నెక్స్ట్ ఇంకా మిగతా ఉన్నాయి కదండి, అవి కూడా రోస్ట్ అయిపోయినాయి. మొత్తం అన్ని గిన్నెకి తీసేసుకుంటున్నాను. గిన్నెకి తీసేసుకున్నాక ఇందులోనే మనం మళ్ళీ కొబ్బరి పొడి వేంపుకోవాలండి. ఆయిల్ అంతా మనం ఏదైనా గిన్నెలోకి తీసేసుకొని
మళ్ళీ ఈ ఈ కడాయిలోనే మనము కొబ్బరి పొడి ఎంపుకొని వేసుకోవాలండి. అంతే అండి, మనం వేపుకోవడం ఒకటే అండి, ఇంకంతే. కొబ్బరి పొడి నార్మల్గా తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఏదైనా పప్పు చేసుకొని అందులో సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చామగడ్డల ఫ్రై లేదంటే సామదుంపల ఫ్రై. ఇప్పుడైతే అన్నీ తీసేసుకుందామండి బౌల్లోకి. అదే కడాయిలో ఆయిల్ అంతా వంపేసినానండి. ఇలాగా కొబ్బరి పొడి వేసేసుకొని, మనం ఇందాక చూపించినాను కదా కొబ్బరి క్వాంటిటీ, అది వేసేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఇవి వేపుకున్నాం కదా అవన్నీ ఇందులో గుమ్మరిచ్చేసుకొని ఇలాగ వేసేసుకొని మొత్తము ఇలాగైతే రోస్ట్ చేసుకోవాలండి. అంతే అండి, చామదుంపల ఫ్రై ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇది మనం పప్పులోకి టేస్ట్ చేద్దాము. చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ జస్ట్ మనకి ఆ కొబ్బరి స్మెల్ అనేది పోయేంత వరకు వేపుకుంటే చాలండి. మళ్ళీ మాడిపోతుంది ఇది. ఒక 2 minutes, మరి ఎక్కువసేపు అయితే వేపకూడదు. ఇంకా ఇప్పుడైతే వేగిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడైతే చామగడ్డ ఫ్రై టేస్ట్ చేస్తున్నానండి. మనం సైడ్ డిష్గానే తీసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మనం డీప్ ఫ్రై చేసినాం కదా, 5 to 6 days అయినా పాడవ్వదు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉందండి. ఇంకా పప్పు పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. చామగడ్డ ఫ్రై టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మనకి చామగడ్డలు కూడా హెల్త్కు మంచివండి. మామూలుగా ఇది చామగడ్డలు ఎలా వండుకోవాలో కూడా చాలా మందికి తెలియదండి. పులుసు తెలుసు, ఫ్రై తెలిసిన వాళ్ళు ఉన్నారో ఏదో తెలియదు కానండి. నేనైతే ఎక్కువ ఫ్రై చేస్తాను, పులుసు పెడతానండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.